హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే లాస్ ఏంజల్స్ లో నడుస్తున్న ఫైర్స్ గురించి. Let's explore the topic deeply. Los Angeles, a city of dreams. Los Angeles, also known as the City of Angels, is the one of the most beautiful and vibrant cities in the world. ఇక్కడ హాలీవుడ్, శాంటా మోనికా బీచెస్ అండ్ కల్చరల్ డైవర్సిటీ తో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సిటీలో ఎక్కువగా రిచెస్ట్ పర్సన్స్ అలాగే ఫేమస్ పర్సన్స్ ఉంటారన్నమాట. అండ్ మనలో కూడా చాలా మందికి లాస్ ఏంజల్స్ లో ఉండాలని చెప్పి ఒక డ్రీమ్ ఉంటది. బట్ ఆ డ్రీమ్ నో మోర్. అసలు మంటలు ఎలా మొదలయ్యాయి? ఈ బ్యూటీ సిటీ మీద ఒక షాడో పడింది, అదే ఈ వైల్డ్ ఫైర్స్. ఫస్ట్ ఈ మంటలు మొదలవడానికి ఒక రీజన్, వాటి గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం. మంట మొదలైన తర్వాత కారు చిచ్చుగా మారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ క్లైమేట్ చేంజెస్, హై టెంపరేచర్ అండ్ మెయిన్లీ హ్యూమన్ యాక్టివిటీస్. మనందరినీ టెన్షన్ లో పెట్టిన ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా మంచి ఏరియాస్ ని కాల్చి దగ్ధం చేశాయి. కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్ గా వినండి. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఫైర్స్ చాలా కాస్ట్లీయెస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ద యుఎస్ హిస్టరీ. ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల 250 నుండి 275 బిలియన్ డాలర్స్ ఎకనామిక్లీ నష్టపోయారు. 2025 జనవరి 7 కారు చిచ్చు మొదలైన రోజు సిటీ మొత్తం చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. దాదాపుగా 23,700 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ మొత్తం కాలి బూడిదైపోయింది. ఓన్లీ 22% ఆఫ్ ల్యాండే కొంచెం మిగిలింది. 15,000 ఇల్లు కాలిపోయాయి, 12,000 బిజినెస్ అండ్ ఫ్యాక్టరీస్ కూడా కాలిపోయాయి. అండ్ 1.5 మిలియన్ జనాలలో కన్నీటిని తెప్పించింది. కాలిఫోర్నియాలో ఈ మంటలు చెలరేగడం అనేది కొత్త ఏమి కాదు, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ అనేది జూన్ అండ్ అక్టోబర్ మధ్యలో ఈ మంటలు అనేవి చెలరేగుతాయి అనమాట. బట్ ఈ సంవత్సరం 2025లో జనవరిలోనే ఈ మంటలు చెలరేగాయి. దీనికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మేజర్ రీజన్ వచ్చేసి లో రెయిన్ఫాల్ అండ్ అలాగే హై టెంపరేచర్. అండ్ ఆ టైంలో విండ్ స్పీడ్ 160 km/h. సో దీనివల్ల మంటలు చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యాయి. అర్థమైంది. మీ డౌట్ ఏంటంటే, అంత అప్డేటెడ్ కంట్రీలో, అంత మంచి సిటీలో ఫైర్ ఫైటర్స్ వచ్చేసి మంటలు ఆరపలేదని. ఫైర్ ఫైటర్స్ ఇన్ టైంలోనే మంటలు ఆరపడానికి వచ్చారు. బట్ హై డ్రైన్స్ ఉంటాయి కదా, ఈ వీటిల్లో వాటర్ అనేవి లేవు. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, రిచెస్ట్ పర్సన్స్ ఉండే ఏరియా, కానీ హై డ్రైన్స్ లో వాటర్ లేవు. కర్మ. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, అక్కడ ఎక్కువగా ఇల్లు 80% వుడ్ తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. టోర్నడోస్ నుండి, ఎర్త్క్వేక్ నుండి కాపాడుకోవడం కోసం అక్కడ ఆల్మోస్ట్ 80% ఇళ్ళని వుడ్ తోనే కడతారు. సో వుడ్ ఫైర్ కి చాలా ఫాస్ట్ గా రగులుకుంటుంది కాబట్టి అదనమాట మ్యాటర్. సో అలా అంతా కాలిపోయింది. అసలు మంటలు ఎలా మొదలయ్యాయి? ఈ బ్యూటీ సిటీ మీద ఒక షాడో పడింది, అదే ఈ వైల్డ్ ఫైర్స్. ఫస్ట్ ఈ మంటలు మొదలవడానికి ఒక రీజన్, వాటి గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం. మంట మొదలైన తర్వాత కారు చిచ్చుగా మారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ క్లైమేట్ చేంజెస్, హై టెంపరేచర్ అండ్ మెయిన్లీ హ్యూమన్ యాక్టివిటీస్. మనందరినీ టెన్షన్ లో పెట్టిన ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా మంచి ఏరియాస్ ని కాల్చి దగ్ధం చేశాయి. లాస్ ఏంజల్స్ లో చాలా రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు. లైక్ పారిస్ హిల్టన్, మెగిల్ డిక్సన్, జెఫ్ బ్రిగేట్స్, ఇంకా ఎంతో మంది ప్రముఖులు అక్కడ నివసిస్తారు. అంతేలే, నేచర్ కొన్నోడంటే లేనోడంటే మనలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటాయండి కనపడినల్లా. అందుకే ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతికి పిచ్చిలేస్తే ఇక మంటలే. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, ఇది మళ్ళీ రీస్టోర్ అవడానికి నియర్లీ 10 years పడుతుందంట. ఎకనామికల్లీ చాలా దెబ్బతిన్నారు. సో అది మ్యాటర్. నేను చెప్పా కదా స్టార్టింగ్ లో, ఈ మంటలకి రీజన్ అవ్వకూడదని చెప్పా కదా, అట్లాంటిది ఏమీ లేదు. ఇన్స్టాలో ఒక ఫోటో పెట్టి వైరల్ అవుతుంది, వాడిని అరెస్ట్ చేశారని చెప్పి. అదంతా ఇది కారు చిచ్చా అని అంటున్నారు. సో అది మ్యాటర్. ఒకవేళ ఆ మంటకి రీజన్ ఎవడైతే ఉంటాడో వాడిని అరెస్ట్ చేస్తే అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. నేను దాని మీద షార్ట్ వీడియో చేస్తాలే. సో అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్. మీ సపోర్ట్ తో ఇంకా వీడియోస్ చేస్తాను.